తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కూటమిలో భాగంగా ఈ అంటే స్థానాలు ఎన్ని స్థానాలు జనసేనకి ఇవ్వబోతున్నారు అంటే ఏం చెప్తారు? అదే అండి, ఇందాక నేను ఇన్ మై ఫస్ట్ రిమార్క్స్ చెప్పినట్లు ఎక్కడైతే పక్కాగా జనసేనకి కొంత బలము ఎన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయో అవి ఖచ్చితంగా వాళ్ళకే కేటాయిస్తారు, అందులో డౌటే లేదు. కొన్ని తెలుగుదేశం అలయన్స్ ఉంది కాబట్టి వాళ్ళకు ఒక ఫిక్స్డ్ నెంబర్. ఎందుకంటే ఇంతకుముందు సారి జరిగిన ఎలక్షన్స్ 2019 ఎలక్షన్స్లో జనసేన వేరు, ఇప్పుడు 2024 జనసేన వేరు. దే డెవలప్డ్ ఎ లాట్. అప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన స్వతహాగా ఆయన ఓడిపోయినా కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నిస్తూనే ఉంటాను ప్రజా సమస్యల మీద, ప్రజలకి న్యాయం జరిగే వరకు ప్రశ్నించడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను, గెలుపు ఓటములు అనేవి సహజము అని ఆయన ఆ స్టెబిలిటీ ఏదైతే ఉందో పాలిటిక్స్ వదిలి వెళ్లకుండా, లైక్ హిజ్ బ్రదర్, ఆయన స్టెబిలిటీ ఉంది చూసారా పవన్ కళ్యాణ్ గారు, దాట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రోజున హీ బికేమ్ స్ట్రాంగ్. పవన్ కళ్యాణ్ గారు హీ బికేమ్ స్ట్రాంగ్, నో డౌట్ ఆన్ దాట్. సో చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక విజనరీ లీడర్తో కలవడం వలన కూడా డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు అనేది అందరూ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా స్టేట్కి, యూత్కి, మహిళలకి, రైతులకి, ప్రతి ఒక్క ఎవరైతే నష్టపోయిన వర్గాలు ఉన్నాయో వాళ్ళని పైకి తీసుకొచ్చే దిశగా ఆయన నిర్ణయాలు ఉంటాయి. ముఖ్యంగా యూత్ ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ చూసుకొని పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చెప్పాలంటే వాళ్ళు ఒక స్టెప్ అహెడ్ ఉన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వలన దే ఆర్ అహెడ్ ఆఫ్ వన్ స్టెప్. దట్ ఈస్ గుడ్ సిమ్టమ్ ఫ్రమ్ జనసేన పార్టీకి. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం జనసేన పార్టీకి కూడా చాలా కలిసి వచ్చే అంశం. ఓకే, అసలు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి సీట్ల సర్దుబాటు ఎప్పుడు ఫైనల్ అయ్యే అవకాశం కనపడుతుందంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు దట్ డిపెండ్స్ అండ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా చకచకాగా జరుగుతూ ఉంటాయి. ఐ థింక్ ఇంటర్నల్గా కూడా నెగోషియేషన్స్ అన్నీ నడుస్తున్నాయి. ఎవరెవరికి ఎక్కడెక్కడ ఇవ్వాలి, ఎంతెంత ఇవ్వాలి అనేది. అంటే దే మే నాట్ రివీల్ ఇమీడియట్లీ. వెన్ డ్యూ టైమ్ కమ్స్ డెఫినెట్లీ దే విల్ ఓపెన్ దేర్ లిప్స్. ఓపెన్ చేసి ఎన్ని సీట్లు ఇస్తారు, ఎన్ని సర్దుబాట్లు ఉన్నాయి, అసంతృప్తుల్ని బుజ్జగించడం, వాళ్ళని ఎండ్ ఆఫ్ ద డే చెప్పాలి. ఎందుకంటే పార్టీని ఉన్నారు కాబట్టి. సో అవి ఇట్స్ అ థరో అండ్ బిగ్ ఎక్సర్సైజ్. అది అవ్వంగానే నోటిఫికేషన్ వెలువడంగానే అనౌన్స్ చేస్తారు. జనసేన పార్టీకి 25 నుంచి 30 స్థానాలు మాత్రమే ఇవ్వబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అంటూ కూడా సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తున్న నేపథ్యంలో నిజంగా 25 నుంచి 30 స్థానాలు ఇచ్చే అవకాశమే కనపడుతోందా? ఆ సంఖ్యతో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు సంతృప్తి పడతారా అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఒకటి, ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒక కెమిస్ట్రీ అనేది మ్యాచ్ అయింది. వాళ్ళు మాట్లాడే విధానంలో కూడా ఒకళ్ళకి ఒకళ్ళు మనం సపోర్ట్ చేసుకోవాలి, ఎక్కడా కూడా అసంతృప్తి అనేది బయటికి రావద్దు, ఏ విధంగానూ అసంతృప్తి కానీ, నెగిటివ్ కామెంట్స్ కానీ, కించపరిచే విధంగా, గొడవ పడే విధంగా ఎక్కడ ఉండకూడదు. గ్రౌండ్ లెవెల్ నుంచి జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలిసిమెలిసి ఒకళ్ళనొకళ్ళని పరస్పరం గౌరవించుకుంటూ ముందుకెళ్ళాలి అని టాప్ లీడర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు కింద వరకు కూడా. అంటే రేపు సీట్ల సర్దుబాటు విషయంలో కూడా అదే సామరస్యం ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాల్ని సీట్ల విషయంలో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారితో కలిసి డిసైడ్ చేసుకుని ఇద్దరూ సామరస్యంగా నిర్ణయించుకునే ఒక అండర్స్టాండింగ్కి వస్తారని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎక్కడన్నా 1-2 చోట్ల డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఆయన ఒపీనియన్కి. ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఒపీనియన్కి రెస్పెక్ట్ ఇస్తారు. దే హ్యావ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్, దే హ్యావ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఆన్ ఈచ్ అదర్. సో ఇలాంటి సిచ్యుయేషన్ ఉంది వాళ్ళిద్దరి మధ్య. సో ఐ డోంట్ సీ ఎనీ స్ట్రగుల్ టు గివ్ షేర్ టు ద జనసేన పార్టీ అని నేను అనుకోవట్లా. సామరస్యంగానే ఈ సమస్య
పరిష్కారం అవుతుంది, సామరస్యంగానే సీట్ల సర్దుబాటు ఉంటుంది, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకునే ముందుకెళ్తారని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓకే, టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ కూడా జాయిన్ అయ్యే అవకాశం కనపడుతుందా? ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? దట్ డిపెండ్స్ అండి. ఎందుకంటే ఇక్కడ స్టేట్ లీడర్షిప్ కన్నా కూడా సెంట్రల్ లీడర్షిప్ దే విల్ టేక్ డెసిషన్ బేస్డ్ ఆన్ స్టేట్ లీడర్షిప్ ఒపీనియన్. ఇక్కడ ఎవరైతే స్టేట్ లీడర్షిప్ ఉన్నారో పురంధరేశ్వరి గారు కానీ ఆమె సహచర పాలిటీషియన్స్ కానీ బేస్డ్ ఆన్ దేర్ ఇన్పుట్స్, దేర్ సజెషన్స్, సెంట్రల్ లీడర్షిప్ విల్ టేక్ ఏ కాల్ ఆన్ దిస్. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఏ విధంగా సెంట్రల్ లీడర్షిప్ టీడీపీ తోటి పొత్తు పెట్టుకుంటుందా లేదా అనేది కొద్ది రోజులు వెయిట్ చేయండి. వాళ్ళు అంటే ఒక విధంగా చూస్తే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కొంచెం ఉంది, సౌత్లోనే కొంచెం తక్కువ, తెలంగాణలో కొంచెం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న పరిస్థితులు ఆంధ్రాలో లేవు కదా భారతీయ జనతా పార్టీకి. ఓకే, ఇక్కడున్న పరిస్థితి తెలంగాణలో ఉన్న పరిస్థితి ఆంధ్రాలో లేదు. కొంచెం వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇంకా పుంజుకోవాలి. అది సో ఇక్కడ వాళ్ళు జాయిన్ అయితే అది ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది పార్టీ అధిష్టానం తీసుకుంటారు. అది పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ఫేవరబుల్గా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ మాతో కలవాలి అని ఫస్ట్ నుంచి ఆయన అలాగే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ విల్ బి డిసైడెడ్ బై చంద్రబాబు నాయుడు గారు, మోడీ, అమిత్ షా. దట్స్ అ వెరీ టాప్ లీడర్షిప్ లెవెల్ డెసిషన్ ఇది. ఓకే, సొంత అన్న జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపలేదు వైఎస్ షర్మిల. కానీ ఈరోజు క్రిస్మస్ను పురస్కరించుకొని నారా లోకేష్కి షర్మిల ఈ క్రిస్మస్కి సంబంధించినటువంటి శుభాకాంక్షలను తెలియజేశారు. ఏంటి ఈ అంశాన్ని అసలు ఎలా చూడొచ్చు? వాళ్ళిద్దరి మధ్య వివాదం ఇంకా తారాస్థాయికి చేరిందా? రాబోతున్న ఎన్నికల్లో షర్మిల క్రియాశీలక పాత్రను పోషించబోతున్నారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే ఏం చెప్తారు? అంటే మీరు అంటే ఈ రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయంటే ఇట్స్ అ గుడ్ సిమ్టమ్. వైఎస్ షర్మిల గారు నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి విషెస్ పంపించడం అనేది సామరస్యపూర్వకమైనటువంటి సుహృద్భావమైనటువంటి వాతావరణాన్ని ఆవిడ కల్పించారు. రెసిప్రోకల్గా లోకేష్ గారు కూడా నారా వారి ఫ్యామిలీ నుంచి కూడా రెసిప్రోకల్ అయ్యి విషెస్ని పంపించారు. ఇట్స్ అదే అంట, డెమోక్రసీలో ఉన్న స్వీట్నెస్ ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, కానీ సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఒక సిస్టమాటిక్ వేలో సత్సంబంధాలు కలిగి ఉండడం అనేది ఒక మంచి డెమోక్రసీకి నిదర్శనం. దానికి షర్మిల గారు చెప్పారు. అయితే వాళ్ళ అన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు అంటే కనుక ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. సొంత అన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు అంటే ఆ చెల్లెలు ఎంత హర్ట్ అయితే, ఎంత బాధపడితే, ఎంత మానసికంగా బాధపడితే విషెస్ చెప్పలేదో జస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్క నిమిషం ఆలోచించండి. అదే షర్మిల గారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఆవిడ విషెస్ పంపించారంటే ఆవిడ ఇంతకుముందు కన్నా ఇప్పుడు చాలా రియలైజ్ అయ్యి ఓకే, గతం నుంచి కూడా నారావారి కుటుంబానికి అలాగే వైఎస్ కుటుంబానికి రాజకీయ పరమైనటువంటి విభేదాలు అయితే ఎక్కడా లేవు, కానీ రాజకీయంగా వైరం కూడా ఎక్కడా లేదు, కానీ రాజకీయ ప్రత్యర్థులుగా భావిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇటువంటి సంస్కృతి సంప్రదాయాలను మనం చూడలేదు. ఇరు కుటుంబాల నుంచి ఒకరికొకరు విషెస్ చెప్పుకుంది కానీ పుట్టినరోజు. కానీ ఇప్పుడు కొత్త సాంప్రదాయానికి తెరలేపారు షర్మిల గారు. దీనికి కారణం షర్మిల గారి చూపు టీడీపీ వైపు మళ్ళిందని, టీడీపీలో షర్మిల గారు జాయిన్ అవ్వబోతున్నారని, టీడీపీ నుంచి కడప ఎంపీ స్థానానికి షర్మిల గారు పోటీ చేయబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏంటి నిజంగానే వైఎస్ షర్మిల గారు చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారా? కడప ఎంపీ స్థానంలో పోటీ చేయబోతున్నారా టీడీపీ నుంచి అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ జస్ట్ లెటస్ గో బ్యాక్ టు లిటిల్ హిస్టరీకి వెళ్దాము. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డి గారు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నాయి చాలా చాలా ఇష్యూస్లో. కానీ
అయినా కూడా ఒకళ్ళని ఒకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకునేవారు. ఎండ్ ఆఫ్ ద డే సభలో, అసెంబ్లీలో చాలా రాజశేఖర్ రెడ్డి గారు చాలా హేళనగా నవ్వినా కూడా చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు హుందాగానే ఉన్నారు, ఎప్పుడు అట్లా రియాక్ట్ అవ్వలేదు. బట్ అదేంటంటే ఒకళ్ళకొకళ్ళు రెస్పెక్ట్ తర్వాత అయినా కూడా రాజశేఖర్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా దే ఆర్ వెరీ హై లెవెల్ మెచ్యూర్డ్ లీడర్స్ అండి. వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడం అనేది ఉండేది వాళ్ళప్పుడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారిలాగా ద్వేషపూరితమైన మాటలు, ఒక రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఒక డర్టీ ఎన్వైరన్మెంట్ని రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు క్రియేట్ చేయలేదు. జగన్మోహన్ క్రియేట్ చేసి నాశనం చేశారు, 50 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు. ఇటువంటి సందర్భంలో షర్మిల గారు ఒక కొత్త సాంప్రదాయానికి తెరతీసి ఈ రోజున ఆవిడ ఒక మంచి సాంప్రదాయానికి తెరతీశారు. ఆవిడ టీడీపీ వైపు చూస్తున్నారా, కాంగ్రెస్ వైపు చూస్తున్నారా అంటే స్టిల్ ఇట్ ఈస్ నాట్ యెట్ డిసైడెడ్. కానీ ఆమె కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఆమె భర్త అనిల్ కుమార్ గారితో పాటు ఢిల్లీలో చర్చలు చేశారు. సోనియా గాంధీ గారితో, రాహుల్ గాంధీ గారితో, డీకే శివకుమార్ గారి నేతృత్వంలో ఇవంతా జరిగింది. బట్ దే డిడ్ నాట్ రివీల్ అవుట్కమ్ టిల్ టుడే. ఈ రోజుకి అవుట్కమ్ బయటికి రాలే, ఏం జరిగింది ఏంటి అనేది. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కొంచెం అపోజ్ చేశారు, ఆంధ్రాలో ఉండొచ్చు అన్నట్టు ఒక టాక్స్ వచ్చినాయి, రూమర్స్. వీ డోంట్ నో హౌ ఫార్ దే ఆర్ కరెక్ట్ ఆర్ నాట్. అయితే ఈ రోజున ఆమెని ఆంధ్రప్రదేశ్ చీఫ్గా చేస్తారు, కాంగ్రెస్ చీఫ్గా ఇది బయటకు వస్తున్న సోషల్ మీడియా మాటలు. చీఫ్గా చేస్తారు. ఆమె ఇంతకుముందు 3000 కిలోమీటర్లు చేశారు, ఒక క్రేజ్ ఉన్న లీడర్ అని చెప్పేసి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటున్నారని వినికిడి. బట్ వీ డోంట్ నో అది ఎంతవరకు కరెక్ట్ అనేది. కానీ తెలుగుదేశం పార్టీలోకి వస్తారు, కడప ఎంపీ సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే కనుక వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వెదర్ ఇట్ ఈస్ రియల్లీ కరెక్ట్ ఆర్ నాట్. మనకు తెలియదు కదా. ఆమె ఒక